రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. 2.5 సంవత్సరాలు దాటినా ఇంకా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు ప్రతిదాడులతో రెండు దేశాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు కీలకమైన ప్రాంతాలపై రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసింది. శీతాకాలం ముంచుకొస్తూ ఉండటంతో ఉక్రెయిన్లో పవర్ గ్రిడ్ను టార్గెట్ చేస్తూ క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడిలో పవర్ గ్రిడ్ బాగా దెబ్బతిన్నట్లుగా చెబుతున్నారు. కీవ్తో సహా పలు జిల్లాలు నగరాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లుగా తెలిసిందే. ఆగస్టు నుంచి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్దదని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. శీతాకాలం వస్తూ ఉండటంతో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఇంధన శాఖ మంత్రి గెర్మన్ తెలిపారు. డ్రోన్లు, క్షిపణులతో రష్యా ఓ అతిపెద్ద దాడిని చేసింది. నిద్రిస్తున్న ప్రజలు, కీలకమైన వసతులను దెబ్బతీయటమే దీని లక్ష్యంగా గెర్మన్ వివరించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో సిటీ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని భీకరమైన దాడులు జరిగాయి. రష్యా ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత కఠినంగా ఉంటోంది. ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు, గ్యాస్ వంటి వాటిని వినియోగిస్తారు. విద్యుత్ సరఫరాల్లో అంతరాయాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడే అవకాశం కూడా ఉందని ఉక్రెయిన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇక 2.5 సంవత్సరాలు దాటినా ఇంకా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు ప్రతిదాడులతో రెండు దేశాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్ చెప్పండి. జమీలియా మీరు చెప్పినట్లు దాదాపు ఇంకొక 2 నెలలు దాటిపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 సంవత్సరాలకు చేరిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఈ రోజు ఆదివారము పొద్దున్నే ఉదయమే రష్యా వ్యూహాత్మకంగా దాడులు చేసింది. 120 మిసైల్స్, 90 డ్రోన్స్ మీద దాడులు చేసింది. అది దేని మీద అంటే పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మీద, సెంటర్స్ మీద దాడులు చేసింది. వాళ్ళ వ్యూహాత్మకంగా ఎందుకు అనాల్సి వస్తుందంటే రష్యా ఇప్పుడు వచ్చేది వింటరే. అక్కడ రష్యాలో కూడా వింటర్ రష్యా ఉక్రెయిన్ యూరోప్ మొత్తం వింటరే. వింటర్ అంటే తెలిసిందే కదా, అక్కడ -20 to 40 degrees వరకు చలి ఉంటుంది. సో దీంతో ప్రజలు ఇబ్బంది పడిపోతారు. అదే వ్యూహం, ఆ వ్యూహాత్మకంగానే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది. ఉక్రెయిన్ లోని మొత్తం ఆల్మోస్ట్ కంట్రీలోని ఆల్ సిటీస్ లో ఉండే పవర్ జనరేషన్ మీద దాడులు చేసింది డ్రోన్ తోటి. ఇప్పుడు బ్లాక్అవుట్ అయిపోయింది. చాలా వాళ్ళు ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే. వాళ్ళ యుద్ధం అనేది అదే కదా, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. మోస్ట్ ప్రాబబ్లీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మన అమెరికాలో ట్రంప్ వచ్చారు కాబట్టి ఆ ట్రంప్ పుతిన్ కి మంచి ఫ్రెండ్. అందుకే ఇతను జెలెన్స్కీ కూడా కొంచెం భయపడతా ఉన్నాడు. వీలైనంత వరకు త్వరగా దీన్ని ఏదో ఒక తేల్చేసేయండి అనేది దాని మీదే జెలెన్స్కీ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు కొన్ని లక్షల మంది చనిపోతా ఉన్నారు, నిరాశలు అయిపోయి వేరే దేశాలలో తలదాచుకోవాల్సి వస్తున్న పరిస్థితి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఒత్తిడి చేస్తున్నాడు ట్రంప్ మాత్రం. ఉక్రెయిన్ ఒత్తిడి చేసి ఏదో బలవంతంగా సమాప్తం చేయించేదానికే ఇది కనిపిస్తుంది జమీలియా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణమోహన్.